ఎక్కడ చూస్తున్నా. సో, ఓకే. సో, ఎక్లిప్స్ ఇన్‌కేస్ కస్టమర్ గాని ఇంకా స్టిల్ ఓల్డ్ వెర్షన్‌లో రన్ చేస్తే మనం ఒకటేమంటున్నానంటే యూజింగ్ ఎక్లిప్స్ చేయొచ్చు. ఎక్లిప్స్ ఏంటంటే 1.6 వరకు మనకి బై డిఫాల్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. సో, నథింగ్ టు వరీ. సో, సీడీఎన్ ఎప్పుడు వాడాలి అని కూడా చెప్తున్నానంటే హ్మ్. సో, 1.6 వెర్షన్ వరకు. 1.6 అనంటే మీకు మోస్ట్‌లీ ఫియరీ 2.0 ఫీచర్స్ ఓకే. 80-90% ఫీచర్స్ అన్నీ కవర్ అవుతాయి. సో, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్‌గా డిఫాల్ట్‌గా ఎక్లిప్స్‌లో యూజ్ చేయొచ్చు. కానీ ఎక్లిప్స్‌లో డైరెక్ట్‌గా ఉంటుందనంటే ఉండదు. సో, ఎక్లిప్స్‌కి మళ్ళీ ఒక యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ చేయాలి. సో, యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ చేస్తేనే మనం యూఎఫ్ఐ అనేది వర్క్ చేయొచ్చు. దానికి ఆహ్, హనా స్టూడియో డాట్ ఆన్ డిమాండ్ అనేది ఒక సైట్ ఉంటుంది. ఓకే. ఎక్ సో, టూల్స్ డాట్ హనా ఆన్ డిమాండ్. సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ ఎస్ఏపీకి ఉన్న ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని టెక్నాలజీకి టూల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో, మీరు అబాప్ కావాలన్నా, మెషిన్ లెర్నింగ్ కావాలన్నా, ఏవి కావాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బుక్ మార్క్ చేసుకోండి. సో, లేటెస్ట్ టూల్స్ ఏవొచ్చినా కూడా ఇక్కడ అప్‌డేట్ అవుతుంది. సో, ఇన్ కేస్ మీరు ఎక్లిప్స్ ప్లాట్‌ఫార్మ్ కావాలన్నా, వెబ్ ఐడీ ప్లాట్‌ఫార్మ్ కావాలన్నా ఏమేమి ఉన్నాయనంటే ఆల్ ఎస్ఏపీ టూల్స్. సో, ఆల్ ఎస్ఏపీ టూల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో, ఈ టూల్స్ సెక్షన్‌లో మీరు చూసారంటే స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఇక్కడ ఇది హోమ్ పేజ్‌లో వీళ్ళు స్పెసిఫిక్‌గా ఎక్లిప్స్‌కి రిలవెంట్ సాఫ్ట్‌వేర్ సైట్స్ అని ఇచ్చారు. సో, ఇవి వేరే వేరే టూల్స్ ఉంటుంది. స్పెసిఫిక్‌గా మనకు కావాల్సింది ఈ కేస్‌లో మీరు అబాప్ కావాలంటే బీడబ్ల్యూకి, క్లౌడ్‌కి, హనాకి స్పెసిఫిక్‌గా డేటాబేస్ స్పెసిఫిక్‌గా కావాలంటే, మెషిన్ లెర్నింగ్ కావాలంటే, సో, మన కేస్‌లో ఇప్పుడు యూఎఫ్ఐ గురించి చూస్తాం గనుక యూఎఫ్ఐ ట్రాక్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో, యూఎఫ్ఐలో వీళ్ళు ప్రీవియస్‌లీ ఇప్పుడు వెబ్ ఐడీ పర్సనల్ ఎడిషన్ అని కూడా సెపరేట్‌గా ఉండేది. అంటే ఆఫ్‌లైన్ వెర్షన్. బట్ ఇది రికమెండెడ్ కాదు. సో, ఇది ఎప్పుడో ఓల్డ్ అప్‌డేట్ చేశారు. ఇది ఔట్‌డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో, ఇది మనం యూజ్ చేసి యూజ్ లేదు. బట్ ఇక్కడ మీరు చూసారంటే ఆహ్, ఇక్కడ రన్ టైమ్ ఉన్నది కదా! సో, ఈ రన్ టైమ్ అనేది మనకు నథింగ్ బట్ ఎస్‌డీకే అనమాట. ఇది డౌన్‌లోడ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ఇది కూడా టూల్స్ అన్నీ కూడా ఆల్టర్‌నేట్ ఇక్కడ ఒక బ్లాగ్ పోస్ట్ ఉంటుంది. సో, ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఓకే. సో, ఏమేం ఆల్టర్‌నేట్స్ ఉన్నాయి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేవి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది వన్ వే. ఓకే. సో, బేసిక్‌గా మీకు కావాల్సిన టూల్స్ కావాలంటే ఈ రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ సిమిలర్‌గా ఓకే. ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నాను. వెబ్ ఐడీకైతే మనకి మీరు వెబ్ ఐడీలో ట్రైల్ చేయాలంటే ఈ పర్సనల్ ఎడిషన్ యూజ్ చేయొచ్చు. సో, ఇది మీరు సేమ్ మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కూడా ఎలాగైతే వాడుతున్నామో, మీకు వెబ్ ఐడీకి ఒకసారి ప్రాక్టీస్ ఇన్ కేస్ కస్టమర్స్ కొన్ని వెబ్ ఐడీ వాడుతున్నారనుకుంటే, వెబ్ ఐడీ టూల్ ఐడియా లేదు అనుకుంటే, ఈ టూల్ వాడొచ్చు. ఫర్ ప్రాక్టీస్. టూల్ ఎలా ఉండబోతుంది? వాట్ ఆర్ ద థింగ్స్ అనేది. ఓకే. సో, కొన్ని ఓల్డ్ వీడియోస్ ప్రీవియస్ వెర్షన్ వీడియోస్ అన్ని కూడా కొన్ని వెబ్ ఐడీలో ఉన్నాయి. అవి కూడా కొన్ని రికమెండ్ చేస్తాను. సో, అవి షేర్ చేస్తాను. సో, బేసిక్‌గా మనం ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ టూల్స్ డాట్ హనా దగ్గరకొచ్చి మీరు ఇన్ కేస్ కస్టమర్ ఓల్డ్ వెర్షన్ ఎక్లిప్స్‌లోనే డెవలప్‌మెంట్ చేయాలి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నా కూడా, మీరు ఎక్లిప్స్ ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకొని సీడీఎన్ నెట్వర్క్ యూజ్ చేసి, సో, ఇన్ కేస్ సీడీఎన్ యూజ్ చేసి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్‌కి యూజింగ్ యువర్ ఫస్ట్ యూఆర్ఎల్ మనం యాప్స్‌ని బిల్డ్ చేయొచ్చు స్టిల్ యూజింగ్ ఎక్లిప్స్. ఇన్ కేస్ కస్టమర్ వెబ్ ఐడీ కావాలని అనుకో వెబ్ ఐడీలో రన్ అవుతున్నా కూడా, సో, నెక్స్ట్ వెర్షన్ వచ్చేసరికి ఎక్లిప్స్, వెబ్ ఐడీ 2 టూల్స్ వచ్చాయి కనుక, ఆ టూల్స్‌లో రన్ చేయడానికి ఈ పర్సనల్ ఎడిషన్ మీరు ఒకసారి హ్యాండ్స్ ఆన్ కింద ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. బట్ మోస్ట్‌లీ ఇప్పుడు ప్రెజెంట్ ఫియరీ 3కి అంతా కూడా ఎస్ఏపీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. నథింగ్ బట్ మనం విజువల్ స్టూడియో కోడ్ వె ఆహ్, ఆఫ్‌లైన్ వెర్షన్ అయితే విజువల్ స్టూడియో కోడ్ అంటున్నాము. క్లౌడ్ వెర్షన్‌ని బిజినెస్ అప్లికేషన్ స్టూడియో అని బ్రాండింగ్ చేసి ఒక నేమ్ ఇచ్చారన్నమాట ఎస్ఏపీ. సో, మనం అన్ని ఎక్సర్‌సైజెస్ ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ టూల్‌లో చేస్తున్నాం. ఓకే. సో, ఎక్లిప్స్ అఫీషియల్‌గా 2020 సెప్టెంబర్ నుంచి సపోర్ట్ ఆపేసారు. ఇది టూల్స్. ఓకే. సో, అంటే ఎస్ఏపీ అకౌంట్ ఈ ఏ వెబ్ ఐడి గానీ, ఏ ఐడి గానీ మన యాప్ బిల్డ్ చేసినా గానీ మనకు ప్రాబ్లమ్ ఉండదని. అవుట్‌పుట్‌కి ఇప్పుడు వేరే ప్లాట్‌ఫార్మ్ మారుద్దాం అనుకుంటున్నాం అప్లికేషన్‌ని. మూవ్ ఓకే. చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అంటే వర్షన్ తేడా తప్ప మనకి అప్లికేషన్ వైస్‌గా సేమ్ ఫీచర్స్ సేమ్ సేమ్. ఉంటాయా? సేమ్. అన్నీ సేమ్ ఉంటుంది. సో, వెబ్ ఐడీ స్పెసిఫిక్‌గా ఏం చేశారంటే వీళ్ళు అందులో కూడా మైగ్రేషన్ టూల్స్ ఇచ్చారన్నమాట. సో, ఇన్‌బిల్ట్ ఎస్ఏపీలో మనకి ఎలాగైతే టూల్స్ ఉంటాయో, లైక్ ఒక ప్లాట్‌ఫార్మ్ మైగ్రేట్ అవ్వాలంటే వెబ్ ఐడీ నుంచి వెబ్ ఐడీలో సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ చేశారు. సో, కొన్ని ఫియరీ 3 ఫీచర్స్‌కి బీఏఎస్‌కి మైగ్రేట్ అవ్వాలనుకున్నాం.
సో కస్టమర్ ఆల్వేస్ ఇన్‌బిల్ట్ టూల్ ఉందన్నమాట. సో ఇందులో కూడా చూపిస్తాను మీకు. సో ఇది చూసారంటే మైగ్రేట్ వెబ్ ఐడి టు యూజ్ ఇన్ ఫియరీ టూల్స్. సో సపోజ్ మీరు వెబ్ ఐడిలో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశారు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మన వెబ్ ఐడి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని విజువల్ స్టూడియోలోకి ఇంపోర్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే ఏవైతే కొత్త టెంప్లెట్స్ ఉన్నాయో ఆటిలకి ఆటోమేటిక్‌గా అడాప్ట్ అవుతుంది. ఓకే. ఓకే అన్న అర్థమైంది. సో మనం ఏ వెర్షన్‌లో ఉన్నా కూడా మనం ఎలా వర్క్ చేయాలని ఒక పాయింట్ మనం జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసాము. మోరోవర్ మీరు ఆల్రెడీ వెబ్ ఐడిలో ఉండి ఇప్పుడు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో వాడాలనుకున్నా లేదా విజువల్ స్టూడియో కోడ్ 2 ఒకటే. మీరు బేసిక్‌గా విజువల్ స్టూడియో కోడ్ అనేది మనం లోకల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని వాడుతున్నాము. క్లౌడ్ వెర్షన్‌ని బిజినెస్ అప్లికేషన్ స్టూడియో అంటారు. సో అది క్లియర్‌గా ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. లేటెస్ట్ టూల్ వచ్చేసరికి ఈ విజువల్ స్టూడియో కోడే. అది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి మనం. సో ఓల్డ్ ప్రాజెక్ట్స్ మైగ్రేట్ చేయడానికి కొన్ని టూల్స్ ప్లగిన్స్ ఎస్ఏపీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ టూల్స్ యూస్ చేసి మనం పాత ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా మైగ్రేట్ చేయొచ్చు. ఓకే. ఇన్ కేస్ పాత వెర్షన్‌లోనే కస్టమర్ లేదు నేను ఎక్లిప్సే వాడతాను. మీరు ఎక్లిప్స్‌లోనే నాకు డెవలప్ చేయండి. నేను లైసెన్స్ కాస్ట్ పే చేయలేను అని అన్నాడనుకోండి. సో అప్పుడు మనకి వే ఏంటి అంటే ఈ సీడీఎన్ నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేసి మనం డెవలప్ చేయొచ్చు అనేది చెప్తున్నానన్నమాట. ఓకే అన్న అర్థమైంది. క్లియరా? ఓకే. సో మహేష్ క్లియరా ఇక్కడి వరకు? సో ఇది టూల్స్‌కి ఓకే దీంట్లో అన్న. ఉన్న క్వెషన్స్ అన్నమాట. జనరల్‌గా ఇప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ చేసే వాళ్ళకైతే కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్‌గా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో క్లౌడ్‌లో వాడితే వాడండి. ఇంకా గొడవే లేదు. ఇంకా మనకసల డౌట్ ఉండదు. ఓకే. సరే. సో మనకు ఆల్రెడీ ఎస్ఏపీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఏపీఐ అంతా కూడా యూఎఫ్ఐ.ఎస్ఏపీ.కామ్ ఉందని చెప్పాం కదా! సో ఏపీఐ వచ్చేసరికి మనకి యూఎఫ్ఐ.ఎస్ఏపీ.కామ్‌లో మీరు ఆల్వేస్ డాక్యుమెంటేషన్‌కి మీకు సపోజ్ ఏదైనా డౌట్ వచ్చింది. సో ఇది రైట్ అప్రోచా కాదు అని అనుకున్నారనుకోండి. ఇక్కడ డాక్యుమెంటేషన్‌కి వచ్చేసి మీరు సెర్చ్ చేసి సపోజ్ ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఏదో అనుకున్నాం. సో ఓడేటా వి2, వి4 ఓడేటాలో కూడా కొత్త వెర్షన్ 1, 2, 3 అలా ఉన్నాయి. అందులో V2 అనేది స్టేబుల్ వెర్షన్ బాగా పాపులర్ అయింది. V3 అది సరిగ్గా యూనో ఎఫెక్టివ్‌గా యూజ్‌లో లేదు. V4 మళ్ళీ ఇప్పుడు ప్రాపర్‌గా యూసేజ్‌లో వచ్చింది. సో V2 స్టిల్ చాలా వరకు సినారియోస్ వాడుతున్నారు. ఇందులో లేటెస్ట్ వచ్చేసరికి V4. సో V4కి డాక్యుమెంటేషన్ కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడికొచ్చి V4 మోడల్స్ ఎలా వాడాలనేది డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇలా V2 మోడల్ కావాలంటే V2 మోడల్ డాక్యుమెంటేషన్. సో మీరు ఏదైనా రేపొద్దున డెవలప్‌మెంట్ మీరు ప్రాజెక్ట్ చేసినా కొత్త వెర్షన్స్ ఇక్కడ రిలీజ్ చేసినా కూడా కొత్తవి ఏమి రిలీజ్ చేసినా ఆల్వేస్ మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ ఏపీఐకొచ్చి ఇది యూఎఫ్ఐ.ఎస్ఏపీ.కామ్ దగ్గరికొస్తే మనకి ఫ్రేమ్‌వర్క్ సంబంధించిన ఎనీ క్వెషన్ ఉన్నా మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్‌లో ఫస్ట్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ అనేవన్నీ కూడా వీళ్ళిక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. అప్ టు డేట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే మనం చెక్ చేయాలి. బ్లాగ్స్ ఇవన్నీ అని కూడా అండి మనకి సోర్సెస్ రిఫరెన్సే గానీ దే ఆర్ నాట్ అఫీషియల్ ఎస్ఏపీ నుంచి వచ్చిన గైడ్‌లైన్స్ కాదు. సో మనం ఇక్కడ రిఫర్ చేస్తే ఏంటంటే అన్నీ కూడా అఫీషియల్‌గా మనకి ఎస్ఏపీ నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్. సో సిమిలర్‌గా మీరు ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి ఒకసారి. సో గెట్టింగ్ స్టార్టెడ్ సో ఇనిషియల్‌గా స్టార్టింగ్ డెవలప్‌మెంట్‌కి ఏమేమి చేయొచ్చు, బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి ప్రాక్టీస్ చేయొచ్చు అనేవన్నీ కూడా డీటెయిల్ గైడ్‌లైన్స్ ఇస్తారు. మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాము. మీకు హ్యాండీగా డాక్యుమెంటేషన్ ఇక్కడుంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. సో డాక్యుమెంటేషన్ వచ్చేసరికి ఎనీథింగ్ రిలేటెడ్ టు యూఎఫ్ఏ రిఫర్ డాక్యుమెంటేషన్ ఏరియా. ఓకే. ఫర్ అఫీషియల్ ఎస్ఏపీ అనౌన్స్‌మెంట్స్. యూఎఫ్ఏకి సంబంధించి ఏమైనా కొత్త అనౌన్స్‌మెంట్స్ వచ్చాయనంటే మనం ఎప్పుడు కూడా చెక్ చేయాల్సింది డాక్యుమెంటేషన్ ఏరియా. నెక్స్ట్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో మీరు అకౌంట్ రిజిస్టర్ అయ్యారు కదా! సో ఇందులో చిన్న స్టెప్స్ చేయాలి మనము. సో ఆ స్టెప్స్ చేసిన తర్వాత ఆహ్, ఓడేటా సర్వీస్‌కి మనకి ఈఎస్‌పీ డెమో సిస్టమ్ ఒకటున్నది. సో ఇందులో ఒక 6 ఓడేటా సర్వీసెస్ మనకి యాక్సెస్ ఉంటుంది. సో ఈ 6 సిస్టమ్స్‌కి కూడా మీరు ఇది రిజిస్టర్ అయితే ఇక్కడ మనకి ఓడేటా సర్వీస్ యాక్సెస్ వస్తుంది. ఓకే. ఇది ఓడేటా. సో మీరు ఆహ్, ఇది మీరు డైరెక్ట్ రిజిస్టర్ అవ్వండి. సో ఇక్కడ రిజిస్టర్డ్.ఎస్ఏపీ.కామ్ ఉంది కదా! సో ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తే సేమ్ మన ఎస్ఏపీ అకౌంట్ క్రియేట్ చేసింది వేరు. ఇది వేరు. ఇది ఏంటంటే మనం నిన్న జియోఐ చూసాం కదా! సో ఆ సిస్టమ్ ఈఎస్‌వై సిస్టమ్ అది డెమో సిస్టమ్ ఎస్ఏపీ ఒకటిస్తుంది మనకి. సో అది యూజ్ చేసి మనము ఓడేటా సర్వీస్ బ్యాక్ ఎండ్‌ని కనెక్ట్ అవుతాం అనమాట. సో ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ యాక్సెస్ ఇది. సో ఇది యూజ్ చేసి మనం కంప్లీట్‌గా ఆహ్, ఇప్పుడు ఈ డెమోస్ ఇది ఈఎస్‌వై సిస్టమ్ అంటారు. దీనికి ఒక ప్రతి ఎస్ఏపీ సిస్టమ్‌కి ఒక పేరిస్తారు.
ఈ సిస్టమ్‌కి ఈఎస్‌వి అని చెప్పి మీరు ఆ ఫార్మ్ యూజ్ చేయగానే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా నాకు ఈ పేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ యాక్సెస్ చేస్తున్నప్పుడు యూజర్ నేమ్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఫిల్ చేస్తే మీ మెయిల్‌కి పాస్వర్డ్ వస్తది. జస్ట్ మీరు పాస్వర్డ్ ఫస్ట్ టైమ్ చేంజ్ చేసుకొని ఇది ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకోండి. సో ఇది ఆల్వేస్ మనం ఎక్స్‌ఎల్ఎస్‌లో యూజ్ చేస్తాం. సో ఓడేటా సర్వీస్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడానికి మనకి యూజర్ ఐడీ ఇది. పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో అది పాస్వర్డ్. ఓకే. క్లియరా? సో ఓకే ఇది అండి. పక్ ఇవాళ జనరేట్ చేస్తాం అన్న రిజిస్ట్రేషన్ ఆ! ఓడేటా. ఇది మాత్రం మనం పక్కాగా కావాలి. ఇందులో ఆల్‌మోస్ట్ చాలా వాడతాం. మీరు ఇందులో ఇన్‌కేస్ స్టక్ అయినా కూడా ఈ గైడ్‌లైన్స్ ఇందులో డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా పెట్టాను. సో, ఇది ఇందులో ఆల్‌వేస్ మీరు ఎనీ టైమ్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా, తర్వాత ప్రాక్టీస్ చేసినా ఈ డెవలపర్ గైడ్‌లోని అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మాక్సిమం కవర్ చేశాను. ఏమైనా మిస్ అయినా కూడా ఆహ్, మళ్ళీ చెప్పండి. నేను కూడా కొన్ని ఏమైనా మీకు మిస్ అయ్యే ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్‌గా రిలవెంట్‌గా లేవన్నా కూడా దాన్ని అప్డేట్ చేస్తాను. ఓకే. సో, బేసిక్ స్టెప్ దగ్గరకొచ్చేసరికి ఓకే. గిట్ కూడా ఇంకా చెప్పాలి. గిట్ ఇంకా చెప్పాలి మీకు. సో, ఇది క్లౌడ్ ఫౌండరీ అకౌంట్. మీరు క్లౌడ్ ఫౌండరీ అకౌంట్ ఇక్కడి వరకు క్రియేట్ చేసారా? సో, క్లౌడ్ ఫౌండరీ ట్రయల్ అకౌంట్‌కి లాగిన్ అవ్వమన్నాను కదా! అయినా అన్న. ఇదయిందా? సో, ఈ మీకు లాగిన్ అయితే ఇలా ట్రయల్ అకౌంట్ ఎక్స్‌టెండ్ చేయండి అని చెప్పి మీకు ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఫ్రాంక్‌ఫర్ట్ అని సెలెక్ట్ చేయాలి. సరే అదొకసారి చూపిస్తాను. ఓకే. హ్మ్. సో, ఇక్కడ నాదొకటి ప్రీవియస్ ఉందన్న అకౌంట్. అది వర్క్ అవుతదా అన్న? ప్రీవియస్ ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి అది యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఏదున్నా ఓకే. కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఈఎస్5 దానికైతే మీరు ఈ యూఆర్ఎల్‌కెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా రిజిస్టర్ అవ్వండి. సో, ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. సో, సర్వీసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డాక్యుమెంట్స్. సో, ఈ ఓడేటా సర్వీస్ అరౌండ్ 6 సర్వీసెస్ ఉన్నాయి. సో, మీరు అది లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ ఎనీ యూఆర్ఎల్ ఒకసారి ఇది ఓపెన్ చేసి మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసి చూడండి. సో, యాక్సెస్ చేసి చూస్తేనండి మీకు మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారు కదా! ఆ ఫార్మ్, పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయితే మీకు యాక్సెస్ అయ్యేసరికి ఇలా మీకు ఒక ఫైల్ జనరేట్ అయ్యి దీన్ని ఓడేటా సర్వీస్ అంటాం. కంప్లీట్‌గా డిస్‌ప్లే అవ్వాలి. ఇన్ కేస్ ఇది అవ్వలేదు అని అంటే మేబీ కొన్నిసారి యాక్టివేషన్ మీరు మెయిల్ యాక్టివేషన్ చేయకపోయినా కూడా యాక్సెస్ అవ్వదు. ఆ పాస్వర్డ్ మాత్రం మీరు పక్కాగా చేంజ్ చేసుకొని ఇది హ్యాండీగా పెట్టుకోవాలి. సో, ఈ 6 సర్వీసెస్ మీకు 6 ఏదో ఒకటి ట్రై చేస్తే సరిపోతుంది. సో, అన్ని సర్వీసెస్ లిస్ట్ అందులో ఉన్నది గనక యాక్సెస్ చేస్తే మీకు ఓడేటా సర్వీస్ హ్యాండీగా ఉండాలి. సో, ఈ స్టెప్ అయిపోయిందంటే మనం త్రూ ఔట్ ఒక 6, 7 ఓడేటా సర్వీస్ ఉంటాయి. ప్రతి ఓడేటా సర్వీస్‌ని మనం యూజ్ చేసి వన్ ఆర్ ద అదర్ ఎక్సర్సైజ్ అప్పుడు యూజ్ చేద్దాము. సో, ఈ క్రెడెన్షియల్స్ మనం మాత్రం బుక్ మార్క్ చేసుకుంటే ఆహ్, ఆ లాగిన్ టైమ్‌లో మనం యూజ్ చేయడానికి ఉంటుంది. రైట్. సో, సిమిలర్‌గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓడేటా సర్వీస్ బిజినెస్ హబ్ స్టూడియోలో కాన్సెప్ట్ డెవ్ స్పేస్ అనే కొత్త కాన్సెప్ట్ ఉన్నది. సో, వెబ్ ఐడీలో ఈ కాన్సెప్ట్ లేదు. బట్ ఇందులో ఈ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఆ డెవ్ స్పేసెస్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలన్నది జస్ట్ క్విక్‌గా చూద్దాం. ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. సో, వీళ్ళేం చేస్తారంటే ఎస్ఏపీ ప్రాబ్లమ్ ప్రతిసారి కొత్త కొత్త కీవర్డ్స్ తోటి అంటే అది బ్రాండింగ్ కోసం అని చాలా పేర్లు మారుస్తారు. ముందు దీన్ని క్లౌడ్ ఫౌండరీ అనేవాళ్ళు. దాని తర్వాత దాన్ని ఎస్ఏపీ హనా క్లౌడ్ కాక్పిట్ అనేవాళ్ళు. దాని తర్వాత ఎస్ఏపీ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. ఇప్పుడు దీన్ని బీటీపీ అని మార్చారు. బిజినెస్ టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ అని మార్చారు. ఓకే. సో, కస్టమర్ ఏ వర్డ్స్ వాడినా అల్టిమేట్‌గా ఇదేంటంటే ఒక క్లౌడ్ సర్వీస్ అన్నమాట. ఎస్ఏపీ నుంచి ఇచ్చిన క్లౌడ్ సర్వీస్ సింపుల్‌గా చెప్పాలంటే. మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఆన్ ప్రిమైస్ సర్వీస్, ఇంకోటి క్లౌడ్ సర్వీస్. క్లౌడ్ సర్వీస్ అంటే మనం ఏ టూల్ ఏది మనం ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేసి మనం లాగిన్ అయితే సబ్స్క్రిప్షన్ బేస్డ్ అన్నమాట. మన నెట్‌ఫ్లిక్స్ అట్లాగా పే పర్ యూజ్. మన క్లయింట్ ఏంటంటే మనీ పే చేస్తాడు. సో, పే చేస్తే డెవలపర్ లైసెన్స్ ఉంటుంది. ఆ డెవలపర్ లైసెన్స్‌తో మనం డైరెక్ట్‌గా ఇక్కడే అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకోటి ట్రెడిషనల్ వే ఏంటంటే ఇప్పటివరకు యూజ్ చేస్తుంది. ఆన్ ప్రిమైస్ సిస్టమ్ ఉంది. లైక్ ఇప్పుడు మన ఇది ఎస్ఏపీ ఓడేటా సర్వీస్‌కి ఉంది కదా! ఇది కూడా ఆన్ ప్రిమైస్ సిస్టమే. సో, దీన్ని ఏం చేస్తామంటే బేసిక్‌గా మనం ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మనం జనరేట్ చేసుకొని జీయూఐ ద్వారా లాగిన్ అయ్యి యాక్సెస్ చేస్తాం ఓడేటా సర్వీసెస్. సో, దీన్ని ఆన్ ప్రిమైస్ అంటాము. దీన్ని మనం క్లౌడ్ అంటాం ఇన్ జనరల్. ఓకే. సో, మీరు మీ ఎస్ఏపీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా! సో, ఇనిషియల్‌గా అదే ఐడీతో మీ ఎగ్జిస్టింగ్ ఐడీ తోటి జస్ట్ యూఆర్ఎల్‌కి లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత సో, ఇది ఎస్ఏపీ బిఏఎస్ యాక్సెస్.
సో అక్కడ లాగిన్ అవగానే మనకి ఎంటర్ ట్రయల్ అకౌంట్. సో ఇక్కడ మీకు ప్రాంప్ట్ చేస్తే ఒకసారి ఇన్ కేస్ నరేంద్ర నువ్వు ఓల్డ్ ఐడి యూస్ చేస్తే నీకు ఎక్స్పైర్ అయిపోయాను ఉంటుంది. జస్ట్ ఇక్కడ నువ్వు రెన్యూ ఆప్షన్ వస్తుంది నీ కేసులో అయితే. సో రెన్యూ ఆప్షన్ రాకపోతే ఇన్ కేస్ నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ప్రొఫైల్ ఫ్రెష్ అకౌంట్ న్యూ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కాంబినేషన్ తో మళ్ళీ యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మళ్ళీ అది మొత్తం మిస్ అయిపోద్ది అందుకని. పోనీ అది ఆప్షన్, ఎందుకంటే చూడు ఒకసారి ట్రిక్ ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి న్యూ ఎన్విరాన్మెంట్ ఓల్డ్ లో ఉండే వాళ్ళందరికీ న్యూ ఎన్విరాన్మెంట్ ఉండేది ముందు. ఇప్పుడు AWS కి మైగ్రేట్ చేసేసారు. సో ఈ క్లౌడ్ సర్వీస్ కూడా ఎస్ఏపి ఓన్ ఎన్విరాన్మెంట్ ని నియో అంటారు. సో వాడు ఓన్ క్లౌడ్ అనమాట. వాడు కూడా ఏంటంటే ఈ క్లౌడ్ మెయింటైన్ చేయడం కన్నా ఎగ్జిస్టింగ్ ఉన్న క్లౌడ్ యూజర్స్ అంటే స్టోరేజ్ కి వాడడం బెటర్ అని అమెజాన్ దే వెబ్ సర్వీస్ నే వాడుతుంది. సో ఈ ట్రయల్ అకౌంట్ ఇన్ కేస్ అవ్వకపోతే మీరు జస్ట్ అది చేయండి. ఈ కేసులో మీరు డు నాట్ షో అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ గా వచ్చినప్పుడు మీరు మీకు బై డిఫాల్ట్ గా ఇక్కడ ఏవి ఉండదు. సో మీకు ఇలా ట్రయల్ అని ప్రాంప్ట్ చేస్తుంది. సో ఈ కేసులో నేను ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఓకే ఓకే ఐ థింక్ ఇప్పుడు ఎడిటింగ్ ఇవ్వట్లేదు. ఓకే సెలెక్ట్ న్యూ సబ్ అకౌంట్. సో జస్ట్ మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. సో ఇది SAP UFI ప్రాజెక్ట్ అనో లేదంటే ట్రయల్ అనో ఇవ్వచ్చు. సో ట్రయల్ అనేవి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొవైడ్ దగ్గర మీరు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇది ప్రీవియస్లీ SAPది కూడా క్లౌడ్ స్టోరేజ్ లైక్ HANA డేటాబేస్ ఎలా అయితే చెప్పామో క్లౌడ్కి కూడా మనకు ఒక స్టోరేజ్ ఉండాలి. వాడోన్ స్టోరేజ్ ఎన్విరాన్మెంట్ ని నియో అనేవాళ్ళు. సో నియో ఎన్విరాన్మెంట్ అని. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే SAP వాడు నియో ఎన్విరాన్మెంట్ కూడా హీఈస్ నో లాంగర్ మెయింటైనింగ్. వాడోన్ అది కాంపిటీషన్ లో మనము we cannot run the show for long అని చెప్పి మైక్రోసాఫ్ట్ దాన్ని ఎజూర్ అంటారు, అమెజాన్ దాన్ని AWS అంటారు. సో గూగుల్ క్లౌడ్ కూడా పాపులర్ అవుతుంది. బట్ ప్రెసెంట్ అయితే AWS చాలా పాపులర్. సో క్లౌడ్ స్పేస్ లో AWS ఈజ్ ద లీడింగ్ వన్. ఓకే, మన ఇక్కడ యూస్ చేస్తే మీరు నోటీస్ చేయాల్సింది నిన్న మాట్లాడుకున్నప్పుడు ఒరాకిల్ DB మార్కెట్ షేర్ ని కవర్ చేయడం కోసం హనాని ఎలాగైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో సేమ్ క్లౌడ్ స్పేస్ లో ఈ AWS Azure కి కాంపిటీషన్ గా నియో అని తీసుకొచ్చింది. బట్ SAP మేబీ స్ట్రాటజీ ఇప్పుడు చేంజ్ చేసుకుంది. క్లౌడ్ స్పేస్ లో వాళ్ళతో ఫైట్ చేయకుండా ఏంటంటే ఇట్ ఈస్ యూజింగ్ దేర్ ఓన్ సర్వీసెస్. సో వీళ్ళు ఆబ్జెక్ట్ అంటే కూడా వీళ్ళు అప్లికేషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. SAP బిజినెస్ అప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ మన అప్లికేషన్స్ వాడే డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఈ పర్టికులర్ క్లౌడ్స్ డివైసెస్ లో స్టోర్ చేస్తాం. సో ఇవన్నీ కూడా పే పర్ యూస్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో మంత్లీ ఆర్ యాన్యువల్ ఫీజ్ ద్వారా డేటా అంతా కూడా సెక్యూర్ గా స్టోర్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ చేసిన మనం ఇప్పుడు AWS సెలెక్ట్ చేస్తాం. సో రీజన్ వచ్చేసరికి మీరు ప్రిఫర్డ్ ఫ్రాంక్ఫర్ట్ సెలెక్ట్ చేయండి. సో కొన్ని సర్వీసెస్ సబ్స్క్రిప్షన్స్ వర్క్ అవ్వట్లేదు వేరే రీజన్స్ లో. సో అందుకే ప్రిఫర్డ్ AWS యూరోప్ సెలెక్ట్ చేయండి. మీరు సబ్ డొమైన్ కావాలంటే ఎనీ నేమ్ ఇవ్వచ్చు. సో ఈ కేసులో జస్ట్ UX అని ఇస్తాను. జస్ట్ క్రియేట్ అని సెలెక్ట్ చేయండి. సో ఇలా క్రియేట్ చేయగానే మనకి అకౌంట్ ఇలా క్రియేట్ అవుతుంది. సో మీకు ఆన్ బోర్డింగ్ అని చూపించిన తర్వాత వన్స్ రెడీ అయిపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు ఆటోమేటిక్గా ఇలా ఒక న్యూ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. సో ఈ ఎంట్రీ క్రియేట్ అయిందంటే నథింగ్ బట్ మనం క్లౌడ్లో డిప్లాయ్ చేయడానికి యాప్స్ అన్నిటికి మనకి ఒక ఎన్విరాన్మెంట్ అవైలబుల్గా ఉన్నట్టు. సో ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అంటే now we have file cloud foundry. So ఇదే క్లౌడ్ ఫౌండరీ అకౌంట్ అని వాడతాము. SAP క్లౌడ్ ప్లాట్ఫామ్ అని లేదా ఇప్పుడు బిజినెస్ SAP BTP. సో SAP BTP అంటే నథింగ్ బట్ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇలా వేరియస్ నేమ్స్ తో యూజ్ చేస్తున్నారు. సో ఏ నేమ్ వాడినా ఇక్కడ టైం టు టైం మీకు ఇక్కడ ఇప్పుడు కొత్త నేమ్ ఇది BTP అని ఇచ్చారు కదా నేమ్. సో ఏ నేమ్ వాడినా ఓవరాల్ గా పర్పస్ అంటే క్లౌడ్ లో ఉండే సర్వీస్. సో ఇందులో సెలెక్ట్ చేసిన తర్వాత మనము డెవ్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో మహేష్ జనరల్ గా డెవలప్మెంట్ సినారియోస్ ఎలా ఉంటాయంటే నరేంద్ర నీకు ఐడియా ఉండి ఉండొచ్చు. సో ల్యాండ్స్కేప్ యూజ్ చేస్తాం కనుక
ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకి డెవ్ ల్యాండ్స్కేప్, క్వాలిటీ ల్యాండ్స్కేప్ అని ఇలా క్వాలిటీ మల్టిపుల్ ల్యాండ్స్కేప్స్ ఫాలో అవుతాం. సో మనం డెవలప్మెంట్ చేసేదంతా కూడా డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ అని ఒక ఇన్స్టెన్స్ వాడతాం. సో డైరెక్ట్గా ఏది కూడా మనం ప్రొడక్షన్లోకి వెళ్ళాము. తర్వాత ఉండేది జనరల్గా ల్యాండ్స్కేప్, క్వాలిటీ ల్యాండ్స్కేప్. అంటే మనం యాప్స్ అని బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ అంతా టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు క్వాలిటీ ల్యాండ్స్కేప్లో జనరల్గా టెస్టింగ్ చేస్తారు. అందుకే దాన్ని క్వాలిటీ ల్యాండ్స్కేప్ అంటాం. సో క్వాలిటీ చెక్స్ అన్ని ఉండేటట్టు. సో ఫైనల్గా ఎండ్ యూజర్స్ ఏదైతే వాడతారో దాన్ని మనం ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్ అని అంటాం. సో ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్లోకి వెళ్ళేది ఇక్కడ మనం అంతా కూడా టెస్ట్ డేటా తోటి టెస్ట్ చేస్తాం. సో రియల్ టైం డేటాకు ఉండదు. ఇక్కడ కూడా మనం టెస్ట్ డేటా తోటే టెస్ట్ చేస్తాం మన అప్లికేషన్స్ని. ప్రొడక్షన్ డేటాని ఎవరికి కూడా ఎక్స్పోజ్ చేయరు, మనకు కూడా యాక్సెస్ ఇవ్వరు, డెవలపర్స్ కూడా యాక్సెస్ ఇవ్వరు. ఓన్లీ ఫైర్ ఫైటర్ యూజర్ ఐడీస్ అని అంటారు. సో ఏదైనా ఇష్యూ వస్తే టెంపరీగా మనకి యాక్సెస్ ప్రొవైడ్ చేసి ఇష్యూ రిజాల్వ్ అయింది మళ్ళీ రివోక్ చేస్తారు యాక్సెస్. సో ఇక్కడ రియల్ టైం డేటా ఉంటుంది. సో రియల్ టైం డేటాని ఎవరికి యాక్సెస్ ఇవ్వరు, ఎందుకంటే మిస్యూజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం అనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోయింది అనుకోండి, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, దానివల్ల చాలా పొటెన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్కి లీక్ అయిందంటే దే విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. సో అందుకని చెప్పి ఏంటంటే జనరల్గా ప్రొడక్షన్కి మనకి డేటా రియల్ టైం డేటా ఉంటుంది కనుక దీనికి యాక్సెస్ అనేది ఇవ్వరు. డెవలపర్స్కి మనకి కంప్లీట్గా ఇప్పుడు మనం చెప్పే స్టెప్స్ కానీ ఏమైనా కూడా మనం చేసేటప్పుడు డెవలప్మెంట్కి, క్వాలిటీకి ఓనర్షిప్ మందే. ప్రొడక్షన్కి డెడికేటెడ్గా టీం ఉంటారు, వాళ్ళ ద్వారా ఫైర్ ఫైటర్స్ అవి ఇస్తారు, దాన్ని ఎఫ్ఎఫ్ అంటారు. సో వాటి ద్వారానే మనం ఏమైనా యాక్సెస్ చేస్తాం. సో ఇది డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కూడా డెవలపర్ది రెస్పాన్సిబిలిటీ. ఓకే, ప్రొడక్షన్కి మనకి రెస్పాన్సిబిలిటీ మినిమల్గా ఉంటుంది. ప్రొడక్షన్కి బికాస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనం డెవలప్మెంట్లోనే చేస్తాం. సో ఇదే సినారియోని జనరల్గా ఇది ఆన్ ప్రిమైస్లో జనరల్గా ఫాలో అయ్యేది. కొన్ని కస్టమర్స్ ఏం చేస్తారంటే సో దీన్ని ఆన్ ప్రిమైస్ అంటే లోకల్గా ఉండే సినారియో. సో క్లౌడ్లో ఎలా ఉంటుంది అనేది జస్ట్ మనం చూస్తాం. సో ఈ కేసులోనే కొన్ని సినారియోస్ ఎలా చేస్తారంటే ఎడిషనల్గా రిగ్రెషన్ అంటారు. సో సపోజ్ ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయండి, హ్యూజ్ సినారియోస్. సో వాళ్ళు ఏంటంటే మిగతా ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడం వల్ల మిగతా అప్లికేషన్స్ అయినా ఎఫెక్ట్ అవుతున్నాయా? సో సపోజ్ మనం కొత్త అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేస్తాం, యూఎఫ్ అప్లికేషన్, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక 10 యాప్స్ వేరే టీం వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. సో ఆ కేసులో ఏంటంటే మనం ఇప్పుడు బిల్డ్ చేసిన వల్ల వేరే యాప్స్కైనా ఇంపాక్ట్ ఉందా అనేది చెక్ చేయడానికి ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం అని రిగ్రెషన్ ల్యాండ్స్కేప్ అని కూడా కొన్ని కస్టమర్స్ యూజ్ చేస్తారు. ఇది స్పెసిఫిక్ అంటే ఇంపాక్ట్ అనాలిసిస్ చేస్తారు. సో ఏమైనా ఇంపాక్ట్ ఉన్నదా లేదా అనేది. సో ఇవి అందరూ వాడతారని కాదు, దిస్ ఇస్ లైక్ ఆప్షనల్ ఇన్ సమ్ కేసెస్. ఇది కాకుండా ఇంకో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాన్ని శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. సో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఏంటి అని అంటే సపోజ్ ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లే గ్రౌండ్, సో డెవలపర్స్ ప్లే గ్రౌండ్ ఇవ్వాలి కదా. సో డైరెక్ట్గా కూడా డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ అఫీషియల్గా ప్రాజెక్ట్ పర్మిషన్ వచ్చి మీరు ఇందులో ఇది రోల్అవుట్ చేయాలి అని అంటేనే డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్లో మనం బిల్డ్ చేస్తాం. లేదంటే అన్నీ కూడా మనం శాండ్ బాక్స్ అనేది ఇది కంప్లీట్గా చెప్పాలంటే పిఓసికి, సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్. తర్వాత అది ప్రొడక్షన్ కాపీ కూడా ఉంటాం కదా, ప్రొడక్షన్ కాపీ కూడా. అవును. సో కొన్నిసార్లు అంటే దీన్ని డిఫరెంట్ వాళ్ళు కొన్ని డిఫరెంట్ పర్పస్లు యూజ్ చేస్తారు. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు నరేంద్ర చెప్పినట్టు ప్రొడక్షన్కి కాపీ కొన్నిసార్లు ఎవ్రీ 6 monthsకి బీసీపీ అని అంటారు. సో బీసీపీ అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్. సో బీసీపీ అంటే ఏంటంటే సో సడన్గా సపోజ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ క్రాష్ అయిపోయింది అనుకున్నాం, సో ఆల్టర్నేట్గా రెమెడీ ఏంటి అనేది టెస్ట్ చేయాలి. లైక్ ఇమీడియట్గా ప్రొడక్షన్ది సపోజ్ రియల్ టైం డేటా ఉన్నది, రన్ అవుతుంది. ఫ్లిప్కార్టే తీసుకుందాం, బిగ్ బిలియన్ డేస్ పెట్టాడు ఎస్ఏపీ సర్వర్. సపోజ్ కొన్ని కేటగిరీకి ఎస్ఏపీ సిస్టంలో డేటా ఉంది అనుకుందాం, ఇది క్రాష్ అయిపోయింది అనుకోండి, వాడి బిజినెస్ అంతా కూడా ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అది బిలియన్స్లో ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళు హెవీగా ట్రాన్సాక్షన్. సో ఇలాంటి సినారియోస్ని ఫోర్కాస్ట్ చేయడం కోసం కూడా శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారంటే ఈ ప్రొడక్షన్ కాపీలు తీసుకొని 6 monthsకి ఒకసారి డ్రై రన్ చేస్తారు. సో ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ డౌన్ అయితే ఇమీడియట్గా ఏం చేయాలని. సో ఈ కేసెస్లో ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ కాపీ, సో డ్రిల్స్కి వాటికి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వాడతారు. బట్ యాక్చువల్గా ప్రతి ప్రొడక్షన్ కాపీకి వాళ్ళకి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ద్వారా ఆల్టర్నేట్ బ్యాకప్ వెర్షన్స్ ఉంటాయి. సో బ్యాకప్ సర్వర్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ సర్వర్ సపోజ్ మనం ఇప్పుడు లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాం కదా, 8080 పోర్ట్ వర్కౌట్ లేదు అనుకో, ఏం చేస్తాం 8081లో డిప్లాయ్ చేస్తాం. సిమిలర్గా
ఈ సర్వర్కి సపోజ్ ఇప్పుడు ఈఎస్వై సిస్టమ్ మనం తీసుకున్నాం కదా ఇందాక. సో ఈఎస్వై సిస్టమ్ ఒక సర్వర్ ఉంటే ఇది ఇంకో సిస్టమ్ సపోజ్ హెచ్ఆర్ఎఫ్ అనో ఏదో సమ్ అదర్ సిస్టమ్కి ఆల్టర్నేట్ సిస్టమ్ బ్యాకప్ ఆల్వేస్ ఎప్పుడు కూడా రియల్ టైమ్స్ కస్టమర్స్ అందరూ కూడా ఆల్టర్నేట్ బ్యాకప్ ఈ కాపీ ప్రొడక్షన్ కాపీని దీన్ని ప్రొడక్షన్ కాపీ అని అంటారు. సో ఇలా ప్రొడక్షన్ కాపీని మెయింటైన్ చేస్తారు. ప్రొడక్షన్ కాపీ వాళ్ళ అడ్వాంటేజ్ అంటే ఇన్ కేస్ ఇది డౌన్ అయింది అనుకోండి జస్ట్ వీళ్ళు సర్వర్ పోర్ట్ని దీని నుంచి దీనికి మారుస్తారు. సో బిజినెస్ అనేది ఇమీడియట్గా అప్టేక్ అవుతుంది. దీంట్లో నా ఎర్రర్స్ రిజాల్వ్ చేశారా అంటే కాదు, రిజాల్వ్ చేయడానికి టైం తీసుకుంటారు. ఇది వన్స్ మళ్ళీ స్టేబుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచి దీనికి జస్ట్ ఆ సర్వర్ పోర్ట్ మారుస్తారు. అంటే ఈ మధ్యలో బిజినెస్ లాస్ అవ్వకుండా లాస్ అవ్వకుండా. సో బేసిక్గా ఏం చేస్తారంటే అంత క్విక్గా ఎలా రిజాల్వ్ అయిపోయిందని అంటే రిజాల్వ్ అవ్వదు ఎప్పుడును. ఆల్టర్నేట్ కాపీకి ఆ పోర్ట్ని రీఅసైన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ డౌన్ టైం జీరో డౌన్ టైం అని అంటారు. జీరో డౌన్ టైం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్వేస్ దిల్ స్విచ్. సో స్విచ్ చేస్తారు. దీన్ని స్విచ్ అయిన తర్వాత కొత్త అప్డేట్స్ మీద వర్క్ చేస్తారు అనమాట. సో డిఫరెంట్ దీన్నే మెథడాలజీస్ వేరే మెథడాలజీస్ ఫాలో అవుతారు. అది ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క వాళ్ళ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, ఐటీ ఆర్కిటెక్ట్స్, దాన్ని ల్యాండ్స్కేప్ టీమ్ అంటారు. సో వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. సో అందరూ ఇలాగే ఫాలో అవుతారంటే కాదు. దీస్ ఆర్ బేసిక్ వేస్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ క్రైసిస్ అనమాట. సో ఒక క్రైసిస్ సినారియో కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వేస్ కోసం అని చెప్పి ఇలా ఎస్ఏపి ల్యాండ్స్కేప్ వచ్చేసరికి ఇన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ని మెయింటైన్ చేస్తారు. బేసిక్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బిజినెస్ అసలు ఎఫెక్ట్ అవ్వకూడదు అని. సో జీరో డౌన్ టైం కోసం. మహేష్ నీకు అర్థమవుతుందా? అంటే నరేంద్రకి అయితే అట్లీస్ట్ ఇవి ఆల్రెడీ చూశాడు కనుక సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్తాను. అంటే ఓకే. ఓకే. సో ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక పేరు అంతే. సో మనం ఇప్పుడు అఫీషియల్‌గా మనం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేస్తున్నాం అనుకో, flipkart.com. సో ఫ్లిప్‌కార్ట్‌లో నీ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి కదా! నువ్వు లాగిన్ అయిన డీటెయిల్స్, నువ్వు ఏమేమి ఆర్డర్ చేసావు, సో ఆర్డర్ సమ్మరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండేది కూడా అఫీషియల్‌గా ఉండేది. ఈ ఏదైతే సర్వర్‌లో మెయింటైన్ చేస్తామో ఆ సర్వర్‌ని మనం ప్రొడక్షన్ సర్వర్ అని అంటాం. ఇది ఒక సర్వర్ అన్నమాట. మనం ఇప్పుడు వాడుతున్నాం కదా డేటా. సో దీన్ని వీళ్ళు రియల్ టైమ్ సినారియోలో ఇలా ప్రొడక్షన్ సర్వర్ అని కాకుండా ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్ ఇలా నేమ్స్ వాడతారు అనమాట. ఇవి జార్గాన్స్, ఐటీలో వాడే జార్గాన్స్. సో అల్టిమేట్‌గా మన అప్లికేషన్ మనం ఏదైతే యూఎఫ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తామో దాన్ని డిప్లాయ్ చేసేది ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తారు. ఆ సర్వర్ ఏదైతే సర్వర్‌లో డిప్లాయ్ చేస్తామో దాన్ని మనం ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్ అని అంటాం. అర్థమైందా? సో ఈ ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్‌కి డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ డైరెక్ట్‌గా ఇలా ప్రొడక్షన్‌లోనే డైరెక్ట్‌గా పెట్టాం. ఎందుకు అని అంటే నువ్వు బిల్డ్ చేసిన అప్లికేషన్‌లో బగ్స్ ఉన్నాయనుకో డైరెక్ట్‌గా బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది కదా! సో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో అలాంటి సినారియోస్ ఫేస్ చేయకుండా మధ్యలో ఇంటర్మీడియేట్‌గా 3, 4 లేయర్స్ ఆఫ్ సిస్టమ్స్ పెడుతున్నారు. సో ప్రతి సిస్టమ్‌లోని కొంత టీమ్ టెస్ట్ చేస్తారు. అది అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకో సో ఓకే. డెవలపర్‌గా మనం టెస్ట్ చేస్తాం. సో డెవలపర్‌లో టెస్ట్ చేస్తాం. ఓకే. ఇష్యూస్ ఏమి లేవు. బానే ఉన్నాయి. డన్ అని మనం కన్ఫర్మ్ చేసాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత వా ఇందులో కూడా రిలీజెస్ ఉంటాయన్నమాట. సో రిలీజెస్ ఎలా ఉంటాయంటే ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఆప్షనల్. సో ఇది వదిలేసేయండి. జనరల్‌గా ఉండేది మనకి ఇది కూడా ఆప్షనల్. ఇది కూడా వదిలేసేయండి. జనరల్‌గా ఇలా 3 ల్యాండ్‌స్కేప్స్ ఉంటాయని చెప్తున్నాను. సో డెవలపర్‌గా మనం అప్లికేషన్ యూఎఫ్ఐ యాప్ బిల్డ్ చేసాం ఈరోజు. తర్వాత మనం డెవలపర్ టెస్టింగ్ అని చేసి ఓకే. ఇందులో ఫంక్షనాలిటీ మీరు అడిగిన ఫంక్షనాలిటీ పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ బానే వర్క్ ఉందని మనం కన్ఫర్మ్ చేస్తాం. పర్టిక్యులర్ రిలీజ్ డేట్స్ అని అంటారు. సపోజ్ కొన్ని దగ్గర మంత్లీ ఉంటుంది రిలీజ్. లైక్ మంత్లీ రిలీజ్ అంటే నథింగ్ బట్ మంత్లీ రిలీజ్ అని అన్నారంటే ఎవ్రీ మంత్ ఒకసారి ప్రొడక్షన్‌లకి సో ప్రొడక్షన్‌కి మూవ్ చేస్తారనమాట. సో కస్టమర్స్‌కి ఫ్రెష్ అప్డేట్స్‌లో కొత్త ఫీచర్స్ నువ్వు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫీచర్స్ వచ్చారా అని అనుకున్నావనుకో నథింగ్ బట్ ఎవ్రీ మంత్ వాళ్ళు కొత్తవి రిలీజ్ చేస్తున్నారు. సో కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఇది వీక్లీ రిలీజ్ కూడా ఉంటుంది. వీక్లీ అని అంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఉన్నది. సో అది మిడ్ ఆఫ్ అక్టోబర్‌లో ఎప్పుడో వస్తుంది. అంటే జస్ట్ ఆ ముందు రోజు ఆ మిడ్ నైటే నువ్వు రిలీజ్ అన్ని కూడా ఇవ్వాలి. సో అప్పుడేం చేస్తారంటే ఆ వీక్లీ రిలీజ్ ద్వారా వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు ప్రొడక్షన్‌కి. సో అప్పటికప్పుడు మనం డిప్లాయ్ చేస్తామా అంటే కాదు. సో దానికే ఈ ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియేట్ స్టేజెస్‌లో మనకి రెడీగా అన్నీ కూడా ముందుగానే అన్ని టెస్ట్ చేసుకొని రెడీగా ఉంటాం. సో అక్టోబర్‌లో ఇప్పుడు అవుతుంది అనంటే
1 మంత్ ఆర్ 3 మంత్స్ ముందుగానే డెవలప్మెంట్ అన్ని కూడా రెడీ చేసి సిస్టమ్స్లో రెడీగా ఉంచుతారు. సో ఏదైనా ఫీచర్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారంటే అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఒక 2 మంత్స్ అయిపోయి ఉంటుందన్నమాట. సో అది ఎలా జరుగుతుంది అని అంటే ఈ కేసులోని డెవలప్మెంట్ అయిన తర్వాత క్వాలిటీ ల్యాండ్స్కేప్లో ఫంక్షనల్ టీమ్ అని ఉంటాం. సో టెస్టర్స్ కానీ ఫంక్షనల్ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ని ఎండ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేస్తారు. మేబీ ఈ కేసులో ఈ సినారియో ఇలా వర్క్ కాకూడదు. సో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో ఇది ఫెయిల్ అవుతుంది అప్లికేషన్. సో అలాంటిది ఫీడ్బ్యాక్ అంత ఇస్తారు. మళ్ళీ అవన్నీ మనం ఫిక్స్ చేసి మళ్ళీ డెవలప్మెంట్లో ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ క్వాలిటీకి పుష్ చేస్తాం అనమాట. ఇలా ఆన్ అండ్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ కోడ్ అటు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి మూవ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కానీ ప్రొడక్షన్లోకి ఆ పర్టికులర్ టైంలో రిలీజ్ చేయరు. క్లియరా? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? ఓకే. సో ఇంత కాన్సెప్ట్ ఇదంతా కూడా చాలా ఓల్డ్ అప్రోచ్. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంటుంది. ఏం చెప్తున్నావా? అంటే శాండ్ బాక్స్ ఏంటిదంటే ఎన్విరాన్మెంట్ లేకపోతే అలా ప్రూఫ్ చేసి ఓకే. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. సో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ప్లే గ్రౌండ్ లాగా. సో ఇది అఫీషియల్ గా మనకి ఇవంతా కూడా ఏంటంటే దీనికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా మనం డెడ్ లైన్ ఇస్తారు. సో డెడ్ లైన్ ఇచ్చి మనకి ఈ ప్రాజెక్ట్ ఈ డెడ్ లైన్ లోపు అయిపోవాలి అని అంటారు. సపోజ్ నెక్స్ట్ ఆగస్ట్ కల్లా ఆగస్ట్ 2021 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి అన్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఫిక్స్డ్ టైమ్ లైన్స్ ఉండి అవన్నీ కన్ఫర్మ్ ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా ప్రాజెక్ట్స్ అనుకుంటే అవి డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ లో చేస్తారు. కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ ఈ ఫీచర్స్ కొత్త ఫీచర్స్ మనం టెస్ట్ చేద్దాము, బాగుంటే తర్వాత చేద్దాం అనేది అంటే కొన్నికి అలాంటి కన్ఫర్మ్ ప్రాజెక్ట్స్ కాదు అవి. వాటికి ఏంటంటే వాటిని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. సో పిఓసిస్ అని అంటారు. నువ్వు నథింగ్ బట్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రాక్టీస్గా చేయడం కోసమైనా ఇలాంటి వాటికి చేస్తాం కదా, అవి బిజినెస్ ప్రాక్టీస్ కోసం మన స్కిల్స్ నేర్చుకోవడం గురించి కాదు జనరల్గా. ఓకే. సో అలాంటి వాటికి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వాడతారు. సపోజ్ ఇప్పుడు ఫియరీ 2020 ఎడిషన్ లేటెస్ట్ కస్టమర్ ఈఆర్పీలోంచి లేటెస్ట్ వెర్షన్కి మైగ్రేట్ అవ్వాలనుకున్నాడు. డైరెక్ట్గా ప్రొడక్షన్లో అవన్నీ టెస్ట్ చేయలేడు కదా, దానికంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్లు చేస్తారు. సో ఫస్ట్ ఈ సిస్టంలో ఈఆర్పీ నుంచి S/4HANAకి మైగ్రేట్ చేస్తారు. మైగ్రేట్ చేసిన తర్వాత మన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా, సో ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే ఇక్కడ కాన్ఫిడెంట్ అన్నప్పుడు అప్పుడు యాక్చువల్ ప్రాజెక్ట్కి ఓకే ఈ పర్టికులర్ టైంలో చేద్దామని అప్పుడు డిసైడ్ అవుతారు అనమాట. ఇది జస్ట్ అంటే ఒక డమ్మీ సిస్టమ్. ఈ డమ్మీ సిస్టంలో మనం ఏమైనా చేయొచ్చు, ఎవరు వాడరు దాన్ని. సో ఏ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు. సో ఇక్కడ నువ్వు ఏవైనా చేయొచ్చు, నథింగ్ టు వర్రీ అనమాట. మనం ఏం వర్రీ అవ్వక్కర్లేదు. అర్థమైందా? ఇది జస్ట్ అనేది ఒక ట్రయల్ సిస్టమ్ లాగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో అఫీషియల్ ప్రాజెక్ట్స్ కోసం కాకుండా ఒక ఏవైనా మనం ముందుగా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా వీటిల్లో చేస్తూ ఉంటాం జనరల్. సో ఇది లేమన్ టర్మ్స్ లో జనరల్ పర్పస్. వేరియస్ పర్పస్ వాడతారు. సో ఒకటి డమ్మీ సిస్టమ్ ఉందంటే అది ప్రాజెక్ట్ గురించి అవ్వచ్చు లేదా అప్గ్రేడింగ్ అవ్వచ్చు, రకరకాల పర్పస్ కి వాడచ్చు బేసిక్. సో ఇదంతా కూడా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా ట్రెడిషనల్ గా ఆల్మోస్ట్ అన్ని కస్టమర్స్ ఇదే వాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసి క్లౌడ్ లో సింప్లిఫైగా డెవాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ డెవాప్స్ అంటే ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ దీన్ని పాస్ సొల్యూషన్ అని కూడా అంటారు. సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఒక డెవలపర్ కైనా ఒక ఫంక్షనల్ కైనా ఎవరికైనా ఏం కావాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. సో సబ్స్క్రిప్షన్ బేస్డ్ లో కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అన్ని టూల్స్ ఇందులోనే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో ఇందులో ఎలా ఉంటుంది జనరల్ గా ఏదైనా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం డిఫరెంట్ చెప్పాం కదా, ఇవన్నీ ఎలా ఉంటుందంటే సింపుల్ గా జస్ట్ ఇక్కడ స్పేసెస్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే దీన్ని మనం ఈ కేసులో ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, మీరు ఆ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసిన దాంట్లో జస్ట్ ఓపెన్ చేస్తే ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అని చూపిస్తుంది. సో నథింగ్ బట్ ఈ క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ లోనే కంప్లీట్ గా మన డెవలప్మెంట్ చేసేవన్నీ కూడా మేనేజ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినట్టు క్రియేట్ స్పేస్ అని చెప్పి మనం డెవ్ స్పేస్ కి ఏమో డెవ్ ల్యాండ్స్కేప్ అని దానికి ఆథరైజేషన్ ఎవరెవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఆథరైజేషన్ ఇవ్వచ్చు. లైక్ ఓన్లీ డెవలపర్ కనుకో
ల్యాండ్స్కేప్ ఓన్లీ డెవలపర్కి అని చెప్పి మనము ఇలా ల్యాండ్స్కేప్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఒక సిస్టమ్ సర్వర్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అంత సింపులెస్ట్గా చేసేసారు. సో సిమిలర్గా క్వాలిటీ ల్యాండ్స్కేప్కి క్వాలిటీ ల్యాండ్స్కేప్ అని. ఇది క్వాలిటీ ల్యాండ్స్కేప్ ఓన్లీ డెవలపర్స్కి బోత్ మేనేజర్కి ఎక్సెట్రా ఇవ్వాలనుకున్నప్పుడు సో ఆడిటర్కి అందరికీ యాక్సెస్ ఇచ్చేటట్టు ఇలాగా మనం క్వాలిటీ ల్యాండ్స్కేప్. సో ప్రొడక్షన్కి ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్ కావాలన్నట్టు ఓన్లీ ఆడిటర్కి. సో ఇది ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ కదా, ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్ కింద ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో ఇలాగా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ జస్ట్ ఇలా ఈజీగా మనం క్లౌడ్లో అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మీరు అనుకున్నట్టు వీళ్ళు ప్రతిదానికి కూడా దీన్ని క్యూబర్నెట్స్ యూస్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ రన్ టైం ఎన్విరాన్మెంట్ చూసారంటే ఇక్కడ మన ఈచ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేదానికి ఒక అబాబ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఆటోమేటిక్గా సర్వర్లో కొన్ని రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ప్రతి సర్వీస్ ఇక్కడ మీరు బ్లాక్ చైన్ స్పెసిఫిక్గా అని ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మీరు టూల్స్ ఏవైతే చూస్తారో ఇవన్నీ కూడా ఆ స్పేస్లో రన్ అవుతున్నాయి. సో ఇన్బిల్ట్గా కావాల్సినవన్నీ కూడా ప్లగిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సర్వర్ ఇన్స్టెన్సెస్ ఇలా స్పేస్ క్రియేట్ చేయడం ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. క్రియేట్ అయ్యి అక్కడ రిసోర్సెస్ని మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. సో బేసిక్ ఏంటంటే మనం ఆన్ ప్రిమైస్లో ఎలాగైతే ఉంటుందో దాన్ని క్లౌడ్లో రిప్లికేట్ చేయడానికి ఇలాగా స్పేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఈ కేసెస్లో మనము డెవ్ ల్యాండ్స్కేప్, క్వాలిటీ ల్యాండ్స్కేప్, ప్రొడక్షన్ ల్యాండ్స్కేప్ అని 3 ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నుంచి నోట్ చేసుకోవాల్సింది ఈ ఎండ్ పాయింట్ ఏపీ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం నోట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు డెవ్కి క్వాలిటీకి ప్రాజెక్ట్ చేసిన డిప్లాయ్ చేయాలంటే ఈ ఎండ్ పాయింట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీ టైం మనం ఇక్కడ రావచ్చు. సో ఏపీఐ ఎండ్ పాయింట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇది చేసిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు స్పేసెస్ క్రియేట్ అయిపోయింది కదా. సో సిమిలర్గా ఇదే కేటగిరీ ఇక్కడ మనం సేమ్ ఇప్పుడు డెవలోకి మనం పుష్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయడం ఎక్సెట్రా ఇవన్నీ చేస్తాం. సో సేమ్ కాన్సెప్ట్ క్లౌడ్లో కూడా మనం రిప్లికేట్ చేస్తాం. సో కస్టమర్ క్లౌడ్లోనే ఉన్నాడంటే డైరెక్ట్గా ఇదే అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. ఆన్ ప్రిమైస్ క్లౌడ్ రెండు వాడుతున్న కేసెస్లో అయితే వాళ్ళు ఏది అప్రోచ్ ఫాలో అవ్వమంటే ఆ అప్రోచ్ ఫాలో అవుతాం మనం. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో లాంటి సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి ఐ థింక్ సబ్స్క్రిప్షన్స్. సో మీరు సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్ ఉంది కదా. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్తే ఓకే థింక్ దీన్ని కూడా మార్కెట్ ప్లేస్ ఇందులో కూడా కొన్ని ట్వీట్ చేస్తున్నారు. సో న్యూ నేమ్స్ ఇవన్నీ రీనేమ్ చేస్తున్నప్పుడు సెపరేట్గా సబ్స్క్రిప్షన్ కూడా ఇందులోకి మూవ్ చేశారు. ఓకే మార్కెట్ ప్లేస్ సో ఇక్కడ అబాప్ ఎన్విరాన్మెంట్ కంటే అబాప్ ఎన్విరాన్మెంట్ వాడడానికి ఇవి ఎక్స్టెన్షన్స్ అని ఇలా సెపరేట్గా ఇక్కడ లిస్ట్ చేస్తారు. సో ఇవి మనం ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. సో క్లౌడ్లో ఏంటంటే మనం ప్లగిన్స్ అవి నిన్న జియోలో సాఫ్ట్వేర్ ట్యాబ్లోని ప్రొడక్ట్ ట్యాబ్లోని అలా ఉంటాను కదా. ఇక్కడ అన్ని కూడా ఇన్బిల్ట్గా ఆల్రెడీ ఇచ్చేస్తారు మనకి. సో మనకి లైసెన్స్ ఉన్నది అనుకోండి, లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్ ఇస్తారు. మనం చేయాల్సిన కదా అది ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం కావాలి అనేది మనము స్పెసిఫిక్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్గా ఈ కేసులో మీరు ఈ కేసు సింపుల్గా ఎస్ఏపీ బిజినెస్ అప్లికేషన్ అని టైప్ చేయండి. సో మనం చాలా సర్వీసెస్ ఉంటాయి, బట్ మనం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఓన్లీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. సో ఎస్ఏపీ బిజినెస్ అప్లికేషన్ అని జస్ట్ టైప్ చేస్తే అది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ నా కేసులో ఇక్కడ ఎనేబుల్ చేశాను. ఓకే, ఇక్కడ ఈ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గో టు అప్లికేషన్ ఉంది కదా. సో మీరు ఆప్షన్ ఇక్కడ గో టు అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. సో మీ కేసులో అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ వస్తుంది. సో యాక్టివేట్ లేదంటే మీరు ఇది క్రియేట్ ఆప్షన్ క్రియేట్ చేస్తే
మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఇక్కడ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని చేంజెస్ చేశారు. సో ఎన్విరాన్మెంట్ లాస్ట్ వీక్ ఇప్పటికి కూడా చాలా చేంజ్ అయింది. సో మీరు ఇక్కడ క్రియేట్ అనగానే మీరు జస్ట్ ఇలా ట్రయల్ అకౌంట్ సెలెక్ట్ చేసి క్రియేట్ అని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు బిఎస్కి ఒక కొత్త సబ్స్క్రిప్షన్ ఇలా యాడ్ అవుతుంది. బిలో ఎంట్రీ ఇక్కడ కింద ఎంట్రీ ఒకటి యాడ్ అయింది కదా, ఇలా ఎంట్రీ యాడ్ అవుతుంది. ఇలా ఎంట్రీ యాడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి గో టు అప్లికేషన్ అని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ గో టు అప్లికేషన్ అని సెలెక్ట్ చేయగా మనకి క్లౌడ్ ఇన్స్టెన్స్ ఒక బిఏఎస్కి క్రియేట్ అయిపోతుంది. సో ఈ యూఆర్ఎల్ కూడా మనం బుక్ మార్క్ చేసుకుంటాం. సో ఇది మీరు బుక్ మార్క్ చేసుకోండి. సో ఇది బుక్ మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇది నెంబర్ చేంజ్ అవుతుంది మీకు ఈ కేసులో. సో మీ ఇన్స్టెన్స్ మీరు బుక్ మార్క్ చేసుకుంటే మనం ఫ్రీక్వెంట్గా బుక్ మార్క్ బిఎస్ అప్లికేషన్. నా కేసులో ఇది యూఆర్ఎల్, బట్ మీ కేసులో ఏదైతే ఉందో యూఆర్ఎల్, సో index.html అని ఏదైతే వస్తుందో దాన్ని బుక్ మార్క్ చేయండి. సో డు నాట్ జస్ట్ యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ టైం మీకు ఆల్వేస్ ఎప్పుడైనా మీరు లాంచ్ చేసేటప్పుడు ఈ పేజ్కి వస్తుంది. ఇది డెవ్ స్పేసెస్ అని అంటాం. సో ఇది డెవ్ స్పేసెస్ అనేది ఇంకో కాన్సెప్ట్. ఇదే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఏంటంటే ఎస్ఏపి యాప్స్ మనం డెవలప్ చేసేవి రకరకాల యాప్స్ మనం డెవలప్ చేయొచ్చు. సో క్లౌడ్కి డెవలప్ చేయొచ్చు, లేదా హనా స్పెసిఫిక్గా డెవలప్ చేయొచ్చు, అలా అబాప్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు, లేదా యూఎఫ్ఏ ప్రాజెక్ట్స్. సో ఏ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటే బిజినెస్ స్టూడియోలో వర్క్ చేయడం కోసం అని చెప్పి ఈ డెవ్ స్పేసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ట్రయల్ ఎడిషన్లో మనకు ఓన్లీ 2 ఎడిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ కేసులో నేను ఒకటి డిలీట్ చేస్తాను. సో మీరు ఈ పేజ్కి వచ్చిన తర్వాత క్రియేట్ డెవ్ స్పేస్ అని సెలెక్ట్ చేయాలి. సో క్రియేట్ డెవ్ స్పేస్ అని చెప్పిన తర్వాత ఇక్కడ మీరు ఒక నేమ్ ఎనీ నేమ్ ఇవ్వండి, వితౌట్ స్పేసెస్ ఇవ్వండి. సో ఇక్కడ ఈ కేసులో ఫియరీ యూఎక్స్ నేను నేమ్ ఇస్తున్నాను. ఇవి నథింగ్ బట్ మన ప్లగ్ఇన్స్ అనమాట. మనం విజువల్ స్టూడియో కోడ్లో మీకు ఎక్స్టెన్షన్కి వెళ్ళిన తర్వాత ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఫియరీ టూల్స్ అని ఇన్స్టాల్ చేస్తాం. ఇది లోకల్గా మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఇందులోనే క్లౌడ్లో ఏం చేస్తున్నారంటే ఇలా టూల్స్నే మనం డైరెక్ట్గా ఏం కావాలో ఇక్కడ డెవ్ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఒక స్పేస్ క్రియేట్ చేస్తాము, ఆ స్పేస్లో ఏ టూల్స్ కావాలని సెలెక్ట్ చేయాలంటున్నారు. సో బై డిఫాల్ట్గా ఇక్కడ చూసారంటే ఎస్ఏపి ఫియరీ అని సెలెక్ట్ చేస్తే అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఫియరీ యాప్స్ ఉన్నాయి కదా, ఫియరీ యాప్స్ని ఫర్దర్గా మనం ఎక్స్టెండ్ చేయాలంటే మాడిఫై చేయాలంటే అడాప్టేషన్ ప్లగ్ఇన్ ఇంపార్టెంట్. అలాగే బేసిక్గా కావాల్సిన టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లగ్ఇన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉంటుంది. ఇవి కాకుండా ఎడిషనల్గా మనకు కొన్ని ప్లగ్ఇన్స్ స్పెసిఫిక్గా, సో సపోజ్ సిడిఎస్ వ్యూస్ అని అంటారు. సిడిఎస్ అనేది మోడలింగ్ అది చేయడానికి మనకు కావాలంటే ఈ ఎడిషనల్గా ఎస్ఏపి ఇచ్చిన ఎక్స్టెన్షన్ కావాలంటే దీన్ని ఎనేబుల్ చేయొచ్చు క్యాల్కులేషన్ యూస్ కోసం అని. సో ఇలా ఎడిషనల్గా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికి ఇన్ డీటెయిల్ ఇప్పుడు ప్రెసెంట్ మనం వెళ్ళక్కర్లేదు, బట్ ఈ ఎడిషనల్ ప్లగ్ఇన్స్ అయితే మనకు అవసరం లేదు ప్రెసెంట్. మనకు కావాల్సిన వల్ల కూడా ఓన్లీ ఎస్ఏపి ప్రీడిఫైన్డ్. సో ఫియరీకి కావాల్సినవి ఇవి ప్రీడిఫైన్డ్ అన్నమాట. సో ఈ ఎక్స్టెన్స్ అన్ని కూడా మ్యాండేటరీ. సో ఈ ఎక్స్టెన్షన్స్ ఉంటే సరిపోతుంది. సో మీరు సెలెక్ట్ చేసి క్రియేట్ డెవ్ స్పేస్ అంటే మనకి స్పేస్ క్రియేట్ అయిపోతుంది. లైక్ రేపొద్దున మీరు ఇన్ కేస్ ఎనీ అదర్ నేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మీరు ఆప్షన్ చూసారంటే ఫియరీ అనేది ట్రెడిషనల్ వే. సపోజ్ ఏ ఐఓఎస్కో లేదంటే ఆండ్రాయిడ్కో చేయాలి అని అనుకుంటే ఎస్ఏపి మొబైల్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేస్తే ఇవి మనకి స్పెసిఫిక్గా నేటివ్ యాప్స్ డెవలప్ చేయడానికి. మీకు ఇక్కడ చూసారంటే ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ మనం డైరెక్ట్గా బిల్డ్ చేయడానికి ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్పెసిఫిక్గా క్లౌడ్కి కావాలనుకుంటే క్లౌడ్కి ఈ పర్టికులర్ సినారియో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవేంటంటే ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ కావాల్సిన టూల్స్ అండ్ ప్లగ్ఇన్స్ని మనకి విజార్డ్ లా సింపుల్గా ఇస్తున్నారు. విజువల్ స్టూడియో కోడ్లో మాన్యువల్గా మనం ఇన్స్టాల్ చేసుకొని అవన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేసి చెక్ చేయకుండా క్లౌడ్లో ఆటోమేటిక్గా చేస్తున్నాం. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రిక్ ఒకటి మనం ఫాలో అవచ్చు. సో మీరు సపోజ్ మల్టిపుల్ ఇన్స్టెన్స్, ఈ కేసులో నేను 2 ఇన్స్టెన్సెస్ యూస్ చేస్తున్నాను లైక్ వేరియస్ పర్పస్. సో ఇక్కడ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడిని మీరు ఐడితో పాటు ఇక్కడ స్లాష్ పెట్టి ఈ కేసులో మీరు ఇలా బుక్ మార్క్ చేసుకుంటే ఈ ఐడి కాపీ చేసి సో ఐడి కాపీ చేసి ఇలా ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ ఇన్స్టెన్స్ ఓపెన్ అయిపోతుంది.
ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇంకా స్టార్టింగ్ అని చూపిస్తుంది. సో ఇది స్టార్ట్ అయ్యేసరికి మనకి గ్రీన్ వస్తుంది. సో గ్రీన్ వచ్చినప్పుడే అది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా లెట్ ఇట్ స్టార్ట్. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇలా బుక్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెబ్ ఐడికి వెళ్తుంది. లేదంటే ఆల్వేస్ ఏంటంటే ఇది ట్రయల్ అకౌంట్లో ప్రతిసారి ఇది ఆటోమేటిక్గా స్టాప్ చేస్తున్నారు. యాక్చువల్ ఇన్స్టెన్స్లో అయితే ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ మనం మాన్యువల్గా చేయగలదు. ఆల్వేస్ స్టార్ట్లో ఉంటుంది. సో రిసోర్సెస్ కన్జ్యూమ్ కాకుండా ఉండడం కోసం వీళ్ళు మనం యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. మోర్ ఆర్ ఇదేంటంటే ఎవ్రీ ట్రయల్ అకౌంట్కి 30 డేస్ తర్వాత ఆటోమేటిక్గా మనం వాడకపోతే డేటా అంతా కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు రన్నింగ్ అంటుంది కనుక మనం ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఫ్రీక్వెంట్గా కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు కంటెంట్ని. సపోజ్ మీరు అప్లికేషన్స్ అన్ని బిల్డ్ చేశారు, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కంటెంట్ అనుకోండి, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఒక జిప్ ఫైల్ కింద కంప్లీట్గా మన ప్రాజెక్ట్ చేసిన వర్క్ స్పేస్ అంతా కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, రైట్. సో మీరు యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఫియర్ ఇది రన్నింగ్ అని చూపించినప్పుడు డైరెక్ట్గా ఇది క్లిక్ చేయొచ్చు. టైటిల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆల్టర్నేటివ్ వే ఏం చెప్తున్నానంటే ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని మనము జస్ట్ ఇలా హ్యాష్ అని పెట్టి ఆ ఐడిని కాపీ చేసి బుక్ మార్క్ చేసుకుంటే మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉంటే మరి మల్టిపుల్ బుక్ మార్క్ చేసుకోండి. సో దట్ డైరెక్ట్గా ఆ ఇండివిజువల్ ఇన్స్టెన్స్ని కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ కేసులో టిప్ వైజ్గా ఏంటంటే బుక్ మార్క్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో బిఎస్ యూఆర్ఎల్ ఫాలోడ్ బై హ్యాష్ ఇచ్చి ఐడి నేమ్ అనమాట. సో హ్యాష్ ఇచ్చి హ్యాష్ ఐడి. సో ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని మనము బుక్ మార్క్ చేసుకుని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటే మీరు ప్రొడక్షన్ కేసులో అట్లనే మీ దగ్గర ఉండేటప్పుడు మీరు 4-5 ఇన్స్టెన్సెస్ మీరు క్రియేట్ చేసుకున్నా కూడా ఇలా బిఎస్ యూఆర్ఎల్ ఫాలోడ్ బై ఐడి తోటి మీరు బుక్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఆ ఇన్స్టెన్స్ యూజ్ చేయొచ్చు. ట్రయల్లో అంటే ఎవ్రీ టైం స్టార్ట్ స్టాప్ చేయాల్సి వస్తుంది కనుక మీరు ఐడియల్ కేసులో అయితే ఇలా స్టార్ట్ స్టాప్ కాకుండా డైరెక్ట్గా బుక్ మార్క్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్నే మనం ఓపెన్ చేయొచ్చు. మీరు డెవ్ ల్యాండ్స్కేప్కి ఒక ఐడి వాడచ్చు. క్వాలిటీకి జనరల్గా మనకి యాక్సెస్ ఇవ్వరు. ఇన్ కేస్ శాండ్ బాక్స్కి వేరే ఇన్స్టెన్స్ ఉందనుకోండి, ఇలా మీరు శాండ్ బాక్స్ ఇన్స్టెన్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అక్కడ యొక్క సినారియోలో మనం యూజ్ చేసేదన్నమాట. సో బేసిక్గా ఇది లోడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఫైనల్ ఇంకా లాస్ట్ ఒక స్టెప్ ఉంది. ఇది ఒక స్టెప్ చెప్తే మనకి ఇన్స్టాలేషన్ స్టెప్స్ అయిపోతుంది. ఆర్ రేపు చూద్దామా? మీ ఇష్టం తొందరనే అవుతుందన్న. అంటే కొన్ని స్టెప్స్ మనం చేయాలి. సరే రేపు మార్నింగ్ చూద్దాంలేండి. అంటే ఇంకా మన గేట్వే సర్వీస్ మీరు ఇది రిజిస్టర్ చేయండి. ఎందుకంటే ఇది రిజిస్టర్ చేసిన మీ యూజర్ ఐడితో డైరెక్ట్ చేద్దాం. అది ఎందుకంటే ఐడి ఇంకా మీరు క్రియేట్ చేయలేదు కనుక ఇంకా మీరు ఎంట్రీస్ యాడ్ చేయలేదు. మనం ఇప్పుడు ఎంట్రీస్ అన్ని కూడా క్రియేట్ చేయాలన్నమాట. మనం ఓడేటా సర్వీస్ ఏదైతే చేసామో ఆ ఎంట్రీస్ అన్ని కూడా క్లౌడ్లో ఎంట్రీస్ క్రియేట్ చేయాలి. సో ఇది కూడా చేయాలి. ఇంకా గిట్ ప్లగ్ఇన్స్ అవి కూడా మనం ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి. సరే రేపు చూద్దాం, టైం పడుతుంది. ఓకే. సో బేసిక్ ఏంటంటే మనకు ఆ ప్లే గ్రౌండ్ అంతా కూడా రెడీ చేస్తున్నాం. క్లౌడ్లోనే వర్క్ చేయడానికి, లోకల్గా వర్క్ చేయడానికి 2 విధాలుగా రెడీ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ ఇది లోడ్ అయిన తర్వాత ఇందులో కూడా ఒక శాంపుల్ జస్ట్ హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా ట్రై చేయండి. జస్ట్ సింపుల్గా యూఎఫ్ఐ అని యాడ్ చేసి రన్ చేసేటట్టు. ఓకే. సో సేమ్ మనం విజువల్ స్టూడియో కూడా అయితే ఎలా చేసామో సేమ్ థింగ్. మీరు ఫైల్ వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ టైం కొద్దిగా టైం పడుతుంది. సో ప్లగిన్స్ ఇవన్నీ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అప్లికేషన్ జనరేటర్, ఫియరీ అప్లికేషన్ జనరేటర్ అని సెలెక్ట్ చేయండి, లేదా వెల్కమ్ పేజ్ దగ్గర డైరెక్ట్గా మనకి కూడా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి జస్ట్ నెక్స్ట్ అని మనం ప్రీవియస్ స్టెప్స్ ఎలా అయితే చేసాం చేసి ఒక అప్లికేషన్ రన్ చేసి చూడండి. ఇన్ కేస్ మన ఎనీహౌ ఇందులో మళ్ళీ ఫర్దర్గా చాలా యాక్సెస్ చేస్తాం కనుక ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ టెంప్లెట్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం.
So we have installed templates. Fine. సో బేసిక్గా ఈ 6 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఎక్సర్సైజ్ ట్రై చేయాల్సినవే. ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇవి మీరు వీకెండ్ అయినా ట్రై చేయొచ్చు. బట్ మ్యాండేటరీకి అయితే ఈ స్టెప్ 4 ఈ ఓడేటా అకౌంట్, బిఎస్ అకౌంట్ ఈ 2 కూడా మనం అయితే డెవ్ స్పేస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఇందులో జస్ట్ ఇది ప్రాజెక్ట్ ఫస్ట్ టైం పడుతుంది. అది యాడ్ అయిన తర్వాత మీరు సేమ్ స్టెప్స్ మనం విజువల్ స్టూడియో కూడా ఎలాగైతే చేస్తామో సేమ్ స్టెప్స్ ట్రై చేయండి. లేదంటే ఆ వీడియో మనం ఉన్నది కదా అదే స్టెప్స్ ఫాలో అయినా సరిపోతుంది. ఓకే సార్, ఇది రేపు మనం బ్యాలెన్స్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి, జస్ట్ ఇంకా తక్కువే ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేస్తే సరిపోతుంది. సో బేసిక్ వీక్ 1లో టూల్స్ అన్ని రెడీ అయిపోతే మనం డైరెక్ట్గా ఇంకా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే. ఓకేనా మహేష్, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సరే, ఇవి గిట్ హబ్ లో ఇవి డీటెయిల్స్ పెడతాను. అయితే గిట్ హబ్ లో చెక్ చేసి ఇవన్నీ అకౌంట్స్ యూఆర్ఎల్స్ అన్ని కూడా రెఫర్ చేసి సరిపోతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు మార్నింగ్ మళ్ళీ మీట్ అవుతాం. ఓకేనా? సరే ఓకే. ఓకే, థ్యాంక్ యూ.